హలో అండి, అందరికీ నమస్తే అండి. నేను క్యాబేజ్ అయితే కేజీన్నర తీసుకున్నా. కేజీన్నర క్యాబేజ్ తీసుకున్నా. దాన్ని సన్నగా తరుక్కోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ అండి, ఇగో కొబ్బరికాయ ఒకటి తీసుకున్నా, ఇగో సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నా. పచ్చిమిరపకాయలు మిక్సీ పడుతున్నానండి. చిటికెడు పసుపు వేసాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి ముట్టించి కడాయి పెట్టాను. ఇగో నూనె పోసుకుంటున్నా. 3 పావుల నూనె పోసిన. నూనె కాగిందండి. ఇగో తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం పచ్చెనగపప్పు వేస్తున్నా. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ కడగొద్దండి. మంచిగా నీట్గా తుడుచుకొని క్యాబేజీ సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా ఇట్లా నూనెలో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కడిగితే నీళ్ళ తడి వచ్చి డేక్షకు అంటుకుంటుందండి. అందుకని కడగకుండా మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేస్తున్నా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేస్తున్నా. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందండి క్యాబేజీ ఆల్రెడీ ఉప్పులాగానే ఉంటుంది. క్యాబేజీ కొంచెం ఉప్పు ఉంటుందండి. క్యాబేజీలా ఉప్పు చూసి వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చి కారం వేసుకోవాలి. చాలా దగ్గరగా మగ్గిందండి, చూడండి. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ ఫ్రై రెడీ అయిందండి. చూడండి, పొడి పొడిగా ఉంది. ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది, పొడి పొడిగా ఉంది. వేడివేడి అన్నంలో వేసుకొని పప్పుచారు వేసుకొని నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్